హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోడర్న్ కార్ ఎక్స్పర్ట్స్. ఈరోజు మనం టాటా టియాగో సర్వీస్ డ్యూ లైట్ ఎలా రీసెట్ చేయాలో చూద్దాం. ఇది టాటా టియాగోలో న్యూ మోడల్ అండి. న్యూ మోడల్ వచ్చేసి మనకి డిస్ప్లేలో ఇట్లా కనిపిస్తుంది, డిజిటల్ మీటర్ అనమాట. అక్కడ మనకి టాటా మోటార్స్ దగ్గర ఇక్కడ సర్వీస్ డ్యూ అని కనిపిస్తుంది కదా, ఈ సర్వీస్ డ్యూ అనేది మనం రీసెట్ చేయాలి. ఇప్పుడు సర్వీస్ చేసిన తర్వాత మనం సర్వీస్ డ్యూ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో 2 బటన్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి మోడ్ బటన్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి సెట్ బటన్. ఈ 2 బటన్లు యూజ్ చేసి మనం సర్వీస్ రీసెట్ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం మోడ్ బటన్ ప్రెస్ చేసుకుంటూ 0 వచ్చేంత వరకు మనం ప్రెస్ చేయాలి. రైట్ సైడ్లో ఉంది మోడ్ బటన్. ఈ బటన్ ప్రెస్ చేసుకుంటూ మనకి ఇక్కడ 0 కిలోమీటర్స్ వస్తుంది, చూసారా 0 కిలోమీటర్స్. ఇక్కడ పైన వచ్చేసి మన స్పానర్ లైట్ ఉంది. 0 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు సెట్ బటన్ 30 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. చూడండి, 30 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ 0 కిలోమీటర్ అనేది బ్లింక్ అవుతుంది అనమాట. 30 సెకండ్స్ 0 కిలోమీటర్ బ్లింక్ అయిన తర్వాత మనం జస్ట్ ఇప్పుడు ఈ బటన్ని జస్ట్ 2 సెకండ్స్ వదిలేసేయాలి. మళ్ళీ 30 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకోవాలన్నమాట. 30 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి సర్వీస్ డ్యూ అనేది వెళ్ళిపోతుంది అనమాట. మీకు చూపిస్తాను. వెళ్ళిపోయింది చూడండి, చూసుకోండి, సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం వెహికల్ స్టార్ట్ చేసి కూడా చూసుకుందాం. మనకి ఇంకా సర్వీస్ డ్యూ అనేది లైట్ రాదనమాట.